హాయ్ అండి. హాయ్ అండి, మా పల్లె హరువులకు స్వాగతం. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో పెట్టాల్సిందండి, చెల్లి ఓణీల ఫంక్షన్ వీడియో. మా ఊర్లో ఇక్కడ సిగ్నల్ లేకపోవడంతో, అందులో నా ఫోన్లో ఫుల్గా స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల కొంత పెట్టడానికి అయితే ఈ టైం అయిందండి. చెల్లి ఓణీల ఫంక్షన్ అయితే, ఫంక్షన్ ముందు రోజు నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ అందరూ. మా ప్యాకింగ్ ఇలా రెడీ అవుతుంది. హాయ్, ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి. రేపు ఫంక్షన్ రోజునైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా, ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ప్యాకింగ్ బ్యాగ్స్కి అయితే వెనక మేము ఇలా అయితే ప్రింటింగ్ అయితే వేయించారు బాబాయ్ వాళ్ళు చెల్లి పేరుతో. చక్కగా ప్రింటింగ్ అయితే చక్కగా అలా వేయించేశారు. ప్యాకింగ్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అందరం ఒకే చోట ఉన్నాం కదా, ఈ ఫంక్షన్ కోసమేనండి. మా బాబాయ్ వాళ్ళకి ఉమ్మడి కుటుంబం అది. చక్కగా అందరం అయితే ఆ ఫంక్షన్ కోసం అయితే ముందే వెళ్ళిపోయాం అందరం కూడాను. అందరం ఒకే చోట ఉంటే అది ఎంజాయ్ వేరు కదా, సందడే వేరు. ఇక్కడ నుంచి అయితే ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఫంక్షన్ మొత్తం కూడాను ఫంక్షన్ హాల్ అయితే చేశారండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చక్కగా వచ్చిన చుట్టాలకు కూడా, వచ్చిన బాబాయ్ వాళ్ళ కొలీగ్స్కి, పిన్ని వాళ్ళ కొలీగ్స్ కూడా చక్కగా సరిపోవడానికి కూడా అంత ప్లేస్ అయితే ఉంది మంచిగా. ఇక్కడ చెల్లిని అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు, రెడీ చేయించేసి. పాస్టర్ గారు అయితే చక్క లోపలికి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చి తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి. తీసుకొచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే అలా దిగుతున్నారు. తర్వాత మేనమామలు అయితే బట్టలను గోల్డ్ అవి పెడతారు కదా, అవి అయితే పెట్టేసిన తర్వాత పాస్టర్ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మేనమామలు తెచ్చిన బట్టలు అయితే కట్టేసి బావలు మేనమామలు కలిసి ఆ పందిరి కింద నుంచి అయితే చక్కగా తీసుకురావాలండి పట్టుకొని. మేనమామలు అయితే ఫోటో దిగేశారు చక్కగా. చెల్లిని అయితే అలా ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు. ఇక్కడ మిగతా పాస్టర్స్ కూడా చక్కగా స్పీచ్ ఇచ్చి కొంతసేపు అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేసారండి. ప్రేయర్ అయితే జరుగుతుంది. ఇంకా పాస్టర్స్ అమ్మగారులు కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగేశారు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు దిగేస్తున్నారు. చెల్లిని అయితే బ్లెస్ చేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను. ఇక్కడ వచ్చి అన్న మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాంకరింగ్ అయితే చేశాడండి. మంచిగా చాలా యాక్టివ్గా ఉన్నాడు. తనతో పాటు అందరిని కూడా మంచిగా డ్యాన్స్కి అయితే వేయించేశారు. ఈ ఫంక్షన్ అనేది చాలా బాగుంది. ఈ ఫంక్షన్ కోసం అందరం వచ్చేసాం, చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు, తమ్ముళ్ళు, బావలు అన్నీళ్ళు అందరూ ఒకే చాట కలిసామండి ఈ ఫంక్షన్కి అయితేను. ఇదిగోండి ఫంక్షన్ హాల్ మొత్తం చుట్టాలతో చక్కగా నిండిపోయింది. వచ్చిన కొలీగ్స్ కూడా, బాబాయ్ వాళ్ళ కొలీగ్స్, పిన్ని వాళ్ళ కొలీగ్స్ కూడా చక్కగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. తర్వాత శారీ అయితే కట్టేసామండి. ఈ శారీ చాలా లుక్ వచ్చింది చెల్లికి అయితే, చాలా బాగుంది కదా చూడటానికి కూడాను. ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేమందరం చాలా డ్యాన్స్లు అయితే వేసేస్తున్నాము. అక్క చెల్లెలు మొత్తం కూడాను. కాపీరైట్స్ ప్రాబ్లం వచ్చి చెప్పేసి సినిమా పాటలు అయితే మ్యూట్లో పెట్టేశానండి. నాన్నతో అయితే కూతుర్లు అయితే ఇలా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. నాన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే అక్క చెల్లెలు అందరూ ఒకరి తర్వాత ఒక ఫొటోస్ అయితే దిగేసాం. ఇది వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. మొత్తం మా గ్రూప్ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు అలసిపోయి ఇలా అయితే కూర్చుని ఉన్నామండి. మధ్యాహ్నం పూటకి నాన్ వెజ్ అయితే వండుకుని ఒకరి తర్వాత ఒకరైతే తినేసిన తర్వాత ఇళ్ళకైతే వెళ్ళిపోయామండి మేము. ఇంకాను ఇక్కడ వచ్చేసి మాది పెద్ద ఫ్యామిలీ కదండి. నాన్న వాళ్ళు వచ్చేసి 4 అన్నదమ్ములు, మాకు ఒక మేనత్త అండి. వాళ్ళ పిల్లలు, మా నాన్న వాళ్ళు, మా పిల్లలు, మా హస్బెండ్, మేము, మొత్తం అంతా ఒకే చోట ఒకే ఇంట్లో చక్కగా 3 రోజులు చాలా బాగుందండి. చాలా సందడిగా ఉంది. వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మేమే సరిపోతాం మా ఇంట్లో. ఏ ఫంక్షన్కైనా ఏటికైనా మేము ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. చెల్లి వాళ్ళు, అన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, బావ వాళ్ళు, మరుదులు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళతో సహా చాలా సందడిగా ఉంది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారు భోజనం వచ్చేసి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదేనండి మినీ బ్లాగ్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ బాయ్. అందరికీ